శివాజీ గారు నిండుగా బట్టలు వేసుకోవాలి హీరోయిన్స్ అని చెప్పేసి 2 days నుంచి మాట్లాడుతున్నారు. అది మీరేం చెప్తారా? అది మంచిగా మాట్లాడినట్టు. ఆయన మాట్లాడింది అయితే కరెక్టే. మరి ఎందుకు అనసూయ లాంటి వాళ్ళు వచ్చి అలా మాట్లాడకూడదని చెప్పేసి గొడవ చేస్తున్నారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదన్న. ఆయన అయితే కరెక్టే చెప్పిండు. నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నా. సో ఎట్లా మరి ఆయన సామాన్లు అనే మాట వాడడం జరిగింది, సారీ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన అట్లా అనేది లేకుండే వేరేలాగా చెప్పేది ఉండే. అట్లా చెప్పి మళ్ళీ సారీ అనకుండా ఫస్ట్ వేరేలాగా చెప్తే బాగుంటుంది. అంటే అనసూయ గారు ఏమంటున్నారంటే మా బాడీ మా ఇష్టం, ఆడవాళ్ళ గురించి నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి కరెక్టే. ఒక్కొక్కరి డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అది ఆమె ఇష్టం. ఇంకా ఆయన కూడా తప్పేం లేదులే. కానీ నిజంగా ఇండస్ట్రీలో అలా ఉందా? ఇండస్ట్రీలో కావాలని అట్లా బట్టలు వేసుకోవడం జరుగుతుందా? చాలా తక్కువ. మరి ఇప్పటికైనా మార్పు వస్తుందంటారు ఇండస్ట్రీలో ఆయన మాటల తర్వాత? వస్తే బాగుండు అనుకుంటున్నా. సో లాస్ట్ మాట, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది అలా ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్ చేయడం జరుగుతుంది కదా, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ గురించి నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. శివాజీ గారి మాటలకి మీరు ఏకీభవిస్తున్నారు. శివాజీ గారి వ్యాఖ్యలు 2 days నుంచి వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఎట్లా చూసారు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తప్పా రైటా? కరెక్టే చెప్పాడు. కరెక్టే మంచిగా చెప్పాడు. కరెక్టే చెప్పాడు. ఆయన కరెక్టే చెప్పాడు, మంచిగా చెప్పాడు. అంటే చాలా మంది అనసూయ లాంటి వాళ్ళు కూడా మరి వ్యతిరేకిస్తున్నారు ఆయన. అనసూయ గురించి మన మామూలుగా అట్లా బట్టల గురించి అయితే కరెక్ట్గా చెప్పాడు. అట్లా కాదు ఎట్లా అని అది మరి బాగుంది.